బ్రేకింగ్ న్యూస్. పోచారం మున్సిపాలిటీలో కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ క్లారిటీ ఇచ్చారు. కూల్చివేతలకు కారణాలను వివరించారు. సుదీర్ఘ వివరణ ఇస్తూ ఓ లేఖను విడుదల చేశారు. దీప్తి శ్రీనగర్లోని 2200 ఫ్లాట్లు, పోచారం మున్సిపాలిటీలోని ఇతర 5 పరిసర కాలనీలోనూ నల్లా మల్లారెడ్డి సుమారు 200 ఎకరాల్లో అభివృద్ధి చేశారని, 1990లో చివరి నుంచి దాదాపు 1000 మందికి పైగా సింగరేణి ఉద్యోగులు ఈ ఫ్లాట్లను కొనుగోలు చేశారని రంగనాథ్ తెలిపారు. ఒప్పందం ప్రకారం ఎన్ఎంఆర్ ముందుగా రోడ్లు, డ్రైనేజీ, ఇతర మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాల్సి ఉంది. భద్రత పేరుతో ఎన్ఎంఆర్ అభివృద్ధి చేసిన 200 ఎకరాల విస్తీర్ణం చుట్టూ పటిష్టమైన ఎత్తైన కాంపౌండ్ వాల్ను నిర్మించారని రంగనాథ్ వివరించారు. 15 ఏళ్ల క్రితం 10.5 కోట్లతో 4 కిలోమీటర్ల కాంపౌండ్ వాల్ నిర్మాణానికి డెవలపర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్, కాంట్రాక్టర్ కూడా ఎన్ఎంఆర్ కావటం విశేషం. రోడ్లు, డ్రైనేజీల కోసం డెవలప్మెంట్ ఫండ్ పేరుతో వేలాది మంది ప్లాట్ల యాజమానుల నుంచి 10.5 కోట్లు వసూలు చేసినట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ఎన్ఎంఆర్ నేతృత్వంలోని వెల్ఫేర్ అసోసియేషన్ 4 కిలోమీటర్ల కాంపౌండ్ వాల్ నిర్మాణ కాంట్రాక్టును స్వయంగా ఎన్ఎంఆర్కి చెందిన సంస్థకే అందజేసిందని హైడ్రా గుర్తించింది. ఇప్పటి వరకు చాలా ప్రాంతాల్లో రోడ్లు గానీ, డ్రైనేజీలు లేవు. కానీ ఎన్ఎంఆర్ ద్వారా సేకరించినటువంటి అభివృద్ధి నిధులతో కాంపౌండ్ వాల్ నిర్మించారు. 1/2 డజన్ కాలనీలకు ఎంట్రీ ఎగ్జిట్లను ఇచ్చే అన్ని రహదారులను మూసివేసింది. వందలాది మంది సింగరేణి ఉద్యోగులు, ప్రజలు కేజీఎఫ్ సినిమాలో లాగా ఎన్ఎంఆర్ ఈ కాలనీలను తన కింగ్డమ్ గా పరిగణిస్తున్నారని, ఈ ప్రాంతాన్ని మాఫియా డాన్ గా నియంత్రిస్తున్నారని హైడ్రాకు ఫిర్యాదు అందింది. ఎంట్రీ, ఎగ్జిట్ ప్రదేశాలలో ఎన్ఎంఆర్ యొక్క అనుచరులచే నియంత్రిస్తున్నారు. భూస్వామ్య ప్రభువుగా వ్యవహరిస్తున్న ఎన్ఎంఆర్ అనుమతి లేకుండా లేఅవుట్లలో ఎవరూ తమ ప్లాట్లను విక్రయించడానికి, కొనుగోలు చేయడానికి అనుమతించడం లేదు. ప్లాట్లను విక్రయించే ఎవరైనా ముందుగా ఎన్ఎంఆర్ని మాత్రమే సంప్రదించాలి. మార్కెట్ రేటు చదరపు గజానికి 25,000 అయితే ఎన్ఎంఆర్ సంస్థ చదరపు యార్డుకు 15,000 మాత్రమే అందిస్తోంది. అలాగే ఎన్ఎంఆర్ విక్రయ లావాదేవీకి ఎన్ఓసి ఇవ్వాలి మరియు అలాంటి ప్రతి లావాదేవీకి అతనికి 50,000 రూపాయలు ఇవ్వాలి. అక్షరాల ఎన్ఎంఆర్ ఆ ప్రాంతంలో జలమైన నియంత్రణలను కొనసాగించడం ద్వారా దిగువ మధ్యతరగతి ప్రజలను దోచుకుంది. ఈ లేఅవుట్లలోని 25% ప్లాట్లు ఇప్పుడు ఎన్ఎంఆర్ అతని బినామీల యాజమాన్యంలో ఉన్నాయని హైడ్రా గుర్తించింది. గత 15 సంవత్సరాలుగా వ్యతిరేకించడానికి ప్రయత్నించిన ప్రజలను కొట్టారని కూడా హైడ్రా గుర్తించింది. ఎలాంటి నియమాలు పాటించకుండా, చట్టాలను గౌరవించకుండా ఎన్ఎంఆర్ ఇష్ట ప్రకారం అంతర్గత లేఅవుట్లు అనేక సార్లు సవరించినట్లు హైడ్రా గుర్తించింది. ఓపెన్ స్పేస్లు, పార్కులు అన్నీ ఆక్రమించబడ్డాయి. ఆక్రమిత ప్రాంతాన్ని ఎన్ఎంఆర్ వ్యక్తిగత వ్యవసాయం కోసం ఉపయోగిస్తున్నారు. 10 ఎకరాల ప్రభుత్వ భూమిని లాక్కొని ఎన్ఎంఆర్ కాంపౌండ్ వాల్ గుండా భద్రపరిచారు. స్థానిక రెవెన్యూ, మున్సిపల్ అధికారులు తమ సమావేశంలో ఈ ఆక్రమణ గురించి ధృవీకరించారని హైడ్రా కమిషనర్ వెల్లడించారు. ఎన్ఎంఆర్ సంస్థ దాదాపు 10 మంది న్యాయవాదులతో కూడిన బలమైన న్యాయ బృందాన్ని నియమించినట్లు కూడా హైడ్రా కమిషనర్ వెల్లడించారు. జనవరి 23వ తేదీ సాయంత్రం హైడ్రా కార్యాలయంలో తాను నిర్వహించిన వ్యక్తిగత విచారణలో అనేక మంది తమ బాధను వ్యక్తం చేశారు. వీరిలో రిటైర్డ్ సింగరేణి ఉద్యోగులు తమ ఆవేదన వ్యక్తం చేశారని రంగనాథ్ గుర్తు చేసుకున్నారు. తమ మద్దతుకు ఏ ఏజెన్సీ రాకపోవడంతో వారిలో కొందరు ఆత్మహత్య చేసుకోవాలని కూడా భావిస్తున్నట్లు రంగనాథ్ తెలిపారు.